ఎందుకంటే అందరు చూసి మమ్మల్ని మెచ్చుకుంటారు, అందరు చూసి మమ్మల్ని చూసి సంతోషపడతారు. వీడియోలల్లో కొందరు చూసి అర్థం చేసుకుంటలేరు మమ్మల్ని. ఏం చేయాలా మేము? ఇట్లా మనం ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా స్మార్ట్ తయారైపోతారు, స్మార్ట్ లెక్కలు వస్తాయి, స్ట్రాంగ్ ఉంటారు. కొన్ని కొంచెం డబల్ స్మార్ట్, ఇక్కడ డబల్ స్మార్ట్, నేను డబల్, ఈమె సింగిల్, మొత్తం ట్రిపుల్ స్మార్ట్. ఈమె ఇప్పుడు ఏంటంటే సిక్స్త్ క్లాస్లో ఇంత చిన్న ఏజ్లో డ్రైవింగ్ రావడం అనేది కూడా చిన్న వయసు నుంచే ప్రతి ఒక్క దాని గురించి అవగాహన అనేది వాళ్ళకు ఇస్తే ఈ యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? రోడ్డు మీద అవగాహన లేకనే యాక్సిడెంట్లు అనేటివి అవుతాయని నా ఉద్దేశం. ఇట్లాంటివి కావద్దు, ఇట్లాంటివి జరగొద్దు అని చెప్పేసి నేను డైరెక్ట్ ఆమెకు నేర్పించి యూట్యూబ్లో వీడియోలు పెడతాను. ఇప్పుడు ఈ వీడియోతో చాలా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? ఎప్పుడైనా నెగిటివ్ థింగ్స్ అనేటివి చేయొద్దు. బీ పాజిటివ్ మోటివేట్. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అందమైన చెట్లు, మంచిగా కనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. లెఫ్ట్ స్పీడ్ బెంచ్ కా. మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ లొకేషన్. ఈ లొకేషన్ బాగుందనే తీస్తున్నా. ఇక మా బిడ్డ బండి నేర్చుకుంటాను. ఇక ముంగట స్పీడ్ బ్రేకర్ వచ్చింది, లెఫ్ట్ కొని అలాగా ఎక్కించేసా. పోనీ స్పీడ్ బెంచ్, రైట్. బాగుంది కదా బిడ్డ. ఇది చెట్లు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు లెఫ్ట్ సైడ్ పోడి, రైట్ సైడ్ అస్సలు పోవద్దు. ఎందుకంటే అందరూ ఆల్రౌండ్ పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితే కాదు. రైట్ సైడ్ తీసుకున్నా, ఓకేనా? ఇప్పుడు లొకేషన్ రైట్ సైడ్. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అందమైన చెట్లు, మంచిగా కనిపిస్తుంది. బిడ్డ బాగా అనిపిస్తుందా? కొని లెఫ్ట్ కొని. మా బిడ్డ మంచిగా నడుపుతుంది ఫ్రెండ్స్, అంతటా బాగా నడుపుతుంది. ఇక స్పీడ్ బ్రేకర్ ఎక్కిస్తుంది. ఎక్కి పోనీ. బండి ఎప్పుడు సంటల దాకా రావద్దు. ఏమున్నా లెఫ్ట్ సైడే ఉండాలి, ఓకేనా? పోనీ. తందానే పోనీ. ఎంకరేజ్ కోసం మంచిగా. పోనీ. అంత స్లో కావద్దు బండి. ఇంకా దగ్గరికి వచ్చే వాళ్ళు స్లో కావాలా, అంత స్లో కావద్దు. పోనీ. ఇంకా పిల్లలు సైకిల్ ఒక్క నేర్చుకుంటాను. ఇప్పుడు నువ్వు బండి నేర్చుకుంటాను. స్పీడ్ పోనీ. ఇంకా కూర్చో. అదే కదా, ఏం కాదు దాన్ని. పోవచ్చు, మంచిగా పోవచ్చు. చిన్నప్పుడు నేర్పిస్తేనే డ్రైవింగ్ రూల్స్, డ్రైవింగ్ రోడ్డు మీద అన్ని పర్ఫెక్ట్గా నేర్పియాలా చిన్నపిల్లలకి. ఇప్పటి నుంచే బండ్ల గురించి ఒక నాలెడ్జ్ అనేది ఇవ్వాలా మనం. అప్పుడే మనం యాక్సిడెంట్లను తక్కువ చేయొచ్చు. నేర్చుకోవాలంటే ఇళ్ళకి డేర్ ఉండాలి, నేర్పియాలంటే మనకు డబల్ డేర్ ఉండాలి. డబల్ స్మార్ట్ శంకర్. కొని. అందరు చూసి మమ్మల్ని మెచ్చుకుంటారు, అందరు చూసి మమ్మల్ని చూసి సంతోషపడతారు. వీడియోలల్లో కొందరు చూసి అర్థం చేసుకుంటలేరు మమ్మల్ని. ఏం చేయాలా మేము? చిన్న పిల్లలకి రూల్స్ అన్ని బుక్కులలో ఒక పాఠం కావాలా, అన్నీ తెలవాలంటే తెలవాలా కాదు, ప్రాక్టికల్గా మనం ఇట్లా చేయాలా. ప్రతి ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రీ టైంలో
అట్లా వీళ్ళను కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మందు మీద జర కాన్సన్ట్రేట్ తక్కువ చేసి వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, మంచి టైం స్పెండ్ అవుతుంది, మంచిగా నేర్చుకుంటారు, మనం నేర్పించే లెక్క కూడా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకో మెల్లగా, లెఫ్ట్ కొన్ని స్పీడ్ గంట స్లో అయితే బండి అవుతుంది. పోనీ అవుతుంది బిడ్డ గంట స్లో అయితే. రైట్ 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 స్లో చేసుకొని పోనీ ఇక పోనీ. మరి బండి ఆగేంత స్లో కావద్దు, బండి దాని మీద ఎక్కిందాక అంత మురికిస్తూనే ఉండాలి. ఇంకా చూస్తారు మమ్మల్ని చూసి ఖుషి అవుతారు. ఎలా స్లో చేసుకో ఏవో పెద్ద మనిషి పోనీ బండి ఆగదు. బండి స్పీడ్ బ్రేకర్ సెంటర్కి ఎక్కిందంటే కథ స్పీడ్ మూవ్ కావాలి బండి. స్లో చేసుకో, స్లో అంటే మొత్తం స్లో చేయద్దు బిడ్డ, బండి కొంచెం మూవ్ కావాలి. పోనీ ఏమైంది చూడు, ఆమెకి బండి నడపరాదు. ఆ రెడ్ కలర్ ఆమెకి బండి స్పీడ్ బ్రేకర్ ఎక్కిస్తే మా సైడ్ వస్తాను ఆమె బండి. ఈమెకి వచ్చినట్టు కూడా వస్తలేదు ఆమెకి, ఆమె రోడ్డు మీదకి వచ్చింది. అందుకే ఇప్పటి నుంచి మనం ఇలాంటివి చేయాలి, నేర్పిస్తే మంచిగా నేర్చుకుంటారు. ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా నేర్పించాలి. రోడ్ల మీద తిరుగుతాడు బంద్ చేసుకొని, అట్లాంటప్పుడు రూల్స్ రోడ్ల మీద ఎట్లా ఉండాలనేది మనం పర్ఫెక్ట్ ఇప్పటి నుంచే నేర్పించాలి. ఎప్పుడైనా పిల్లలకు ఏ విషయంలో అయినా ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా, మనం డబల్ స్మార్ట్ శంకర్ అయిపోవాలా. గుంజు చూడండి ఎంతెంత స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, మేము ఎంత కష్టపడి నడుపుతుంది, కష్టపడి నేర్చుకుంటుంది, ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ పెట్టాలి. కొంచెం స్లో చేసుకొని లెఫ్ట్ మలుపుకో. ఎవరికైనా టాలెంట్ ఉంటేనే అవుతుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ స్లో చేసుకోవాలి, లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఆ గీత లోపలనే మలపాలి, గీత లోపల దాటద్దు. రైట్ రైట్ రైట్, వెరీ గుడ్. ఇట్లుంటుంది మనం ఎక్కిచ్చేసాయి. రైట్ పోనీ గుంజి. ఇట్లా మనం ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా స్మార్ట్ తయారైపోతారు, స్మార్ట్ లెక్కలు వస్తాయి, స్ట్రాంగ్ ఉంటారు. పోనీ గుంజి. అటు పోతాను. డబల్ స్మార్ట్, ఇక్కడ డబల్ స్మార్ట్. నేను డబల్, ఈమె సింగిల్, మొత్తం ట్రిపుల్ స్మార్ట్. ఆడ ముంగట లెఫ్ట్ మలుపుకో, అక్కడ మెల్ల ఎక్కిచ్చేసి. అంత స్లో కావద్దు బిడ్డ, మెల్ల మలిపేసి. పోనీ పోనీ తిప్పు పోనీ. ఆగద్దు బండి. ఎత్తుకొని సంతలేకపోతాను. ఇంతగానం ఆగద్దు బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే ఫ్రెండ్స్ మా బిడ్డ ఒక 4-5 రోజులు ట్రైనింగ్ ఇచ్చిన బండి మీద. ఇప్పుడు మంచిగా నడుపుతుంది. ఆల్రెడీ ఒక వీడియో పెట్టిన, ఇప్పుడైతే ఇంకా మంచిగా నడుపుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే చిన్నపిల్లల నుంచి మనం ఈ రోడ్ మీద రూల్స్ అయినా, రోడ్ మీద మనం బండి ఎట్లా డ్రైవ్ చేయాలి, రోడ్డు మీద మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇప్పటి నుంచి నేర్పిస్తేనే వస్తుందని నాకు అనిపించింది. అట్లా నేను
బండిలా మనం ప్రతి దాని గురించి ఇప్పటి నుంచి చెప్తేనే వాళ్ళకు అర్థమవుతుంది, మైండ్లో ఉంటుంది. రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా నడుపుతామో ప్రజెంట్ నేనెంత జాగ్రత్తగా నడుపుతానో వాళ్ళకు కూడా అదే నేర్పించాలని చెప్పి నేను ఇప్పటి నుంచి బండి నేర్పిస్తున్నా. 18 ఇయర్స్కు నడపాలని నాకు తెలుసు, 18 ఇయర్స్కు రోడ్డు మీదకి పోవాలని నాకు తెలుసు. నేనేం చేస్తున్నా అంటే బాగా అబ్జర్వ్ చేయాలి. ఆమె బండి ఒక్క ఆమె పట్టుకుపోయి నడిపిస్తే తప్పు, రోడ్డు మీదకి బండి సింగిల్గా పోతే అప్పుడు తప్పు. నేను ఆమెకి ఇప్పుడు లర్నింగ్ స్టేజ్లో ఉంది. ఆమె ఏజ్ వచ్చే వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు ట్రాక్ మీద తిప్పిస్తా, ఎగ్జామ్ ఓన్గా రాపిస్తా, మొత్తం ఓన్గా చేపిస్తా. అక్కడ ఏమంటారు లైసెన్స్ కోసం పోతాం కదా, పోయినప్పుడు మనం ఏమంటారు బ్రోకర్ల పట్టుకొని చేయాల్సిన పని ఉండద్దు. మనకు ఏమున్నా ఎగ్జామ్ రాయాలి, ఏమున్నా ఎగ్జామ్లో పాస్ కావాలి, డైరెక్ట్ ఇంటికి రావాలి మన లైసెన్స్. అది నాది, నేను అట్లే తెచ్చుకున్నా. మా బిడ్డకు కూడా అదే నేను రూల్స్ నేర్పుతా. రోడ్డు మీద ఎట్లుండాలి, హైవే మీద ఎట్లుండాలి, గల్లీలలో ఎట్లుండాలి, నార్మల్ సింగిల్ రోడ్ల మీద ఎట్లా నడపాలి, ఇవన్నీ మనం ఒక్కసారి చెప్తే కుదరది. అందుకే మనం ఇప్పటి నుంచే అన్నీ చెప్పుకుంటా చిన్నగా నేర్పించుకుంటా చేస్తే వాళ్ళకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రిప్ వస్తుంది. వాళ్ళు కూడా ఫీల్ ఫ్రీగా నడపగలుగుతారు. అన్నీ ఏమంటారు మనం టైం దగ్గరకు వచ్చిన తర్వాత చేద్దాంలే అంటే కాదు. మనం ఫ్రీ టైం ఉన్నప్పుడే, మనం రిలాక్స్ ఉన్నప్పుడే, వాళ్ళు కూడా రిలాక్స్ ఉన్నప్పుడే, వాళ్ళకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే మనం స్టార్ట్ చేస్తాం. మా బిడ్డకు సైకిల్ దొక్కొచ్చు, నువ్వు ఆమెనే ఇప్పుడు నేను ఎంత ఇంట్రెస్ట్ ఉన్నానో నేర్చుకునే వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండాలి. మనం బలవంతంగా కూడా చేస్తే కుదరది. అర్థమైందా? అంత చిన్న ఏజ్లో ఇప్పుడు నేను నేర్పిస్తా కొత్త బండి, నేను ఎట్లుండాలి, అంత చిన్న ఏజ్లో ఆమె ఇప్పుడు నాకు భయం అవుతుంది, నేను అడ్డం పడతా, దెబ్బలు తాకుతాయి అని చిన్నపిల్లలు కూడా భయపడతారు. అంటే ఇక్కడ నేనెంత బ్రాడ్గా ధైర్యంగా డేర్గా ఉన్నానో మా బిడ్డ కూడా సేమ్ అంతే డేర్గా ఉంది, అంతే బ్రాడ్గా ఉంది. అట్లా మా బిడ్డకు తొందరగా డ్రైవింగ్ అనేది వచ్చేసింది. ఈమె ఇప్పుడు ఏంటంటే 6th క్లాస్లో ఇంత చిన్న ఏజ్లో డ్రైవింగ్ రావడం అనేది కూడా కొంచెం నాట్ పాసిబుల్. మనం ఇంత చిన్న ఏజ్లో కూడా నేను నేర్పిస్తా అనుకోవడం అనేది అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రోడ్డు మీద ఎట్లా ఉంటుంది అవన్నీ నేను ఇప్పటి నుంచే వీళ్ళకు నేర్పిద్దామనే కాన్సెప్ట్ తోటి నేను ఆలోచించిన కాబట్టి నేను ఒక స్టెప్ తీసుకున్నా. చాలామంది మీకు నేర్పించేటప్పుడు కూడా చాలామంది కరెక్ట్ టైంలో నేర్పిస్తాను అన్న, కరెక్ట్ టైంలో నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు, కానీ చిన్న ఏజ్లో మస్తు నడుపుతుంది ఆమె కూడా భయపడకుండా, చిన్న ఏజ్లో నువ్వు మంచిగా చేస్తున్నావు అని చెప్పి నేను ఆమెకు నేర్పిస్తా అంటే మంచి వాళ్ళు నాకు ఎంకరేజ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైనా పిల్లలకి మనం ఏ విషయంలో అయినా కానీ వాళ్ళంతా డేర్గా ఉన్నప్పుడు మనం కూడా ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడైనా నాకనే కాదు ఎవరికైనా కానీ ఏ విషయంలో అయినా కానీ ఎంకరేజ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అంటే ఆ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఏజ్ పిల్లలు ఆమెకు వాస్తవానికి కాళ్ళు కూడా కింద పెట్టనీకి రాదు, కింద పెట్టదు కాళ్ళు, నేనే మొత్తం చూసుకోవాలి. కానీ బండి నడుపుతుంది. ఆమె ఏజ్ వచ్చే వరకు కాలు కింద పెడుతుంది, బండి బ్యాలెన్స్ అయితే చేస్తుంది, నడుపుతుంది, అంతా ఓకే. ఆమె ఏజ్ వచ్చే వరకు అన్నీ కవర్ అయిపోతాయి. రోడ్డు మీద ఎట్లుండాలి, రోడ్డు మీద రూల్స్ ఎట్లుంటాయి, ప్రతి ఒక్కటి కవర్ చేయాలని నా ఆలోచన. ఇది ప్రతి ఒక్క విషయం మీద చిన్న వయసు నుంచే ప్రతి ఒక్క దాని గురించి అవగాహన అనేది వాళ్ళకు ఇస్తే ఈ యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి, రోడ్డు మీద అవగాహన లేకనే యాక్సిడెంట్లు అనేటివి అవుతాయని నా ఉద్దేశం. ఇట్లాంటివి కావద్దు, ఇట్లాంటివి జరగొద్దు అని చెప్పేసి నేను డైరెక్ట్ ఆమెకు నేర్పించి యూట్యూబ్లో వీడియోలు పెడతాను. ఇప్పుడు ఈ వీడియోతో చాలా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? ఎప్పుడైనా నెగిటివ్ థింగ్స్ అనేటివి చేయొద్దు. బీ పాజిటివ్ మోటివేట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మా బిడ్డ అయితే మంచిగా నడిపింది బండి. ఓకేనా?
ఎవరికైతే డిస్కరేజ్ చేయొద్దు, ఎవరికైనా మనం ఎంకరేజ్ చేయాలి, ధైర్యం చెప్పాలి, జాగ్రత్తలు చెప్పాలి. అట్లా కానీ డల్ అయ్యేటట్టు చేయొద్దు, డిస్కరేజ్ అస్సలు చేయొద్దు, నెగటివ్ ఆలోచించొద్దు ఫస్ట్. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఈమె తొందరలో ఏమంటారు హాస్టల్కి పోతుంది. ఇక మనం ఏంటంటే ఈ లోపల ఇంకొంచెం అంటే ఫ్రీగా బండి నడిపించి పంపిద్దాం. నేర్చుకుంటావుగా? నేర్చుకుంటా. ఆనందం చూడుర్రి, అట్లా ఉండాలి. మళ్ళీ అట్లుంటే మనం కూడా ఇట్లా నేర్పించేటప్పుడు కూడా మనం కూడా చాలా జాగ్రత్త ఉండాలి. మనం కూడా ముందస్తు జాగ్రత్త అనేది చాలా ఉండాలి. ముందస్తు జాగ్రత్త, అర్థమైందా ఫ్రెండ్స్? అట్లుంటేనే వీళ్ళకి మనం బండి నేర్పించగలుగుతాం. నేను మీకు నేర్పేవాటి మెల్లగా 5-6 రోజుల కంటే ఎక్కువనే అవుతుంది. అంటే మాకు సైకిల్ దొక్కొచ్చు. ఫస్ట్ నేను ఇంతకుముందు వేరే బండి ఉన్నప్పుడు దాని మీద ఇది క్లచ్ అంటే దీన్ని వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈమెకు కూడా ఏమంటారు ఇక ఒక్కసారికే రాలేదు ఫ్రెండ్స్, కొంచెం ఆమె కూడా ఇంట్రెస్ట్ పెట్టింది. ఆమె కూడా ఏంది అని మొత్తం తెలుసుకున్న తర్వాతనే మెల్లమెల్లగా వచ్చింది. ఇప్పుడు మీరు చూసిన వీడియో అది 6వ రోజు వీడియో. 5వ రోజు వీడియో ఆల్రెడీ చూసారు, ఇది 6వ రోజు వీడియో అనుకోర్రి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మనం ప్రాపర్గా కరెక్ట్గా మనం గైడ్ చేసి కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు అబ్జర్వ్ చేసుకుంటూ మనం చెప్పే విధానం కూడా ఉంటుంది. అబ్జర్వ్ చేసుకుంటూ మనం చెప్పేది కూడా మనం చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తారు. బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మాట్లాడుకుంటూ పోతే మస్తు ముచ్చట్లు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.